గ్రేట్ ఆంధ్ర మీడియా రంగంలో ఒక చీడపురుగు వంటిదని మీడియా విశ్లేషకులు అంటూ ఉంటారు. ఈ గ్రేట్ ఆంధ్ర ఓనర్ సినీ ఫంక్షన్స్లో నిర్మాతలు ఆఫర్ చేసే స్నాక్స్ని బాగా దొబ్బితిని మిగిలిన స్నాక్స్ని ఇంటికి పట్టుకు వెళ్తూ ఉంటాడనే ఒక అపవాదు ఉంది. ఒక రకంగా మిర్చి 9 వంటి మీడియా సంస్థల ఓనర్స్ సినీ ఫంక్షన్స్లో స్నాక్స్ను ఈనాడు భోజనంలా లాగిస్తున్నారంటే దానికి గ్రేట్ ఆంధ్రాయే ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదండోయ్, ఈ గ్రేట్ ఆంధ్రాగాడు సినిమా రేటింగులను తక్కువగా ఇస్తానని నిర్మాతలను బెదిరించి వారి దగ్గర నుండి డబ్బు బాగా గుంజుతూ ఉంటాడనే ఒక భయంకరమైన అపవాదు కూడా ఈ గ్రేట్ ఆంధ్రాగాడికి ఉంది. ఇకపోతే తన కులస్థుడు కాదనే ఏకైక కక్షతో మెగాస్టార్ చిరంజీవిపై అకారణ ద్వేషం పెంచుకుని ఈ గ్రేట్ ఆంధ్రాగాడు గత 20 సంవత్సరాలుగా చిరంజీవి పైన, చిరంజీవి కుటుంబ సభ్యులపైన విషం చిమ్ముతూనే ఉన్నాడు. కానీ అదేం చిత్రమో మెగా ఫ్యామిలీపై వీడు విషం చిమ్మే కొద్దీ మెగా ఫ్యామిలీ ప్రాభవం అలా పెరిగిపోతూనే ఉంది. ఇక విషయానికి వస్తే తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రం ఈ నెల 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే గుంటూరు కారం, నాసామి రంగా వంటి పలు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవడంతో హనుమాన్కి ఆశించిన స్థాయిలో థియేటర్స్ తెలుగు రాష్ట్రాల్లో దక్కలేదు. దీనితో గ్రేట్ ఆంధ్రాగాడు హనుమాన్ చిత్రంపై మొసలి కన్నీరు కార్చాడు. భుజం కాయాల్సిన టైం వచ్చింది చిరు అంటూ ఒక దెప్పి పొడుపు ఆర్టికల్ గ్రేట్ ఆంధ్రాలో పబ్లిష్ చేశాడు. ఈ ఆర్టికల్ దురుద్దేశంతో కూడుకుని ఉన్నదని చదివిన ఎవ్వరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది. చిరంజీవి ఇండస్ట్రీకి ఏ సహాయం చెయ్యనట్లుగా ఈ ఆర్టికల్లో మ్యాటర్ వ్రాశాడు గ్రేట్ ఆంధ్రాగాడు. కానీ వాస్తవం ఏమిటి? బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, సిసిసి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్, ఇంకా మరెన్నో లెక్కలేనన్ని సహాయ కార్యక్రమాలు చేసిన చరిత్ర మెగాస్టార్ది. చిత్రం ఏమిటంటే, మా ప్రెసిడెంట్ మంచు విష్ణును కానీ ఇండస్ట్రీ పెద్దగా నేనే ఉంటాను అంటూ ఉబలాట పడే మోహన్ బాబును కానీ, నేను కూడా ఇండస్ట్రీ పెద్దనే అంటూ సరదా పడిపోయే బాలకృష్ణను కానీ హనుమాన్ ఇష్యూని భుజాలకెత్తుకోమని గ్రేట్ ఆంధ్రవాడు కోరలేదు. అంటే వాడి దగుల్బాజీ రాతలు, డ్యూయల్ స్టాండర్డ్స్ మనకు అర్థం అవుతూనే ఉన్నాయి కదా. ఇంతకీ గ్రేట్ ఆంధ్రాగాడు కళ్ళుండి కబోదిలా తెలుసుకోలేకపోతున్న అసలు విషయం ఏమిటంటే, చిరంజీవి హనుమాన్ చిత్రానికి బాసటగా నిలిచారు. జనవరి 7న జరగనున్న చిత్రం ప్రీ రిలీజ్ ఉత్సవ్కి చిరంజీవి చీఫ్ గెస్ట్గా రానున్నారు. మరో ప్రక్క చిత్రం క్లైమాక్స్లో హనుమంతుడిగా కనిపించేది సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారే అనే రూమర్ కూడా ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా తాను సపోర్ట్ చేసే పొలిటికల్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎలక్షన్స్లో ఓడిపోతున్నంత మాత్రాన ఆ ఫ్రస్ట్రేషన్ని చిరంజీవి మీద చూపించడం భావ్యం కాదంటున్నారు సినీ విశ్లేషకులు.